శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః శ్రీ గురుభ్యై నమః. ఈ గణేష్ నవరాత్రులు అని చెప్పంటే వినాయకునికి చాలా ఇష్టమైన ఆహారము నైవేద్యము ఏమిటి అని చెప్పారంటే ఉండ్రాళ్ళు, వాటిని మోదుగులు అని చెప్పని అంటారు. అయితే వీటిని ఏ ఆహార పదార్థం ఏది నైవేద్యంగా పెట్టవలసి వచ్చినా గాని ఇందులోని ఉప్పు, నూనె, కారం వీటినన్నిటినీ వాడకుండా మీరు నైవేద్యం తయారు చేసి స్వామివారికి అర్పించాలి. అయితే ఈ నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలి అని చెప్పంటే ఈ మోదుగులను ముందుగా ఒక పాన్ తీసుకొని అందులోని ఒక కప్పు బెల్లము అని చెప్పంటే మీరు ఎంతైతే తీసుకుంటారో ఒక కప్పు బెల్లమును ఆ పాన్ లో వేసి ఒక కప్పు నీళ్లు పోయండి. పోసిన తర్వాత ఆ పానకము కలుపుతూ ఉండండి. ఆ పానకం ఎలా అని చెప్పంటే చిన్న సెగ మీద పెట్టి ఇది చేస్తూ ఉండండి. అది ఎలా అని చెప్పండి ఇట్లా ముట్టుకుంటే మనకు ఇట్లా గమ్ము లెక్క అంటుకుంటుంది కదండి, అప్పటి వరకు ఇట్లా చేస్తూ ఉండండి. చేసిన తర్వాత కొంచెం ఆరనివ్వండి. అందులోని కొబ్బరి తురుమును అందులో వేయండి. ముందుగా మనం కొబ్బరి తురుము తీసుకొని ఆ కొబ్బరి తురుమును అందులో వేసి బాగా కలుపుకొని మెత్తగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ఆరబెట్టుకున్న తర్వాత మరియు అదే ప్యాన్ లో కొన్ని నీళ్లు తీసుకోండి. ఒక కప్పు నీళ్లు తీసుకొని ఆ నీటిలోని కొంచెము అంటే ఆ నీటిలో వేడి కాగానే కొంచెం అంటే మనకి ఎలా అని చెప్పంటే కొన్ని వేడి అంటే గోరువెచ్చగా అవగానే మీ దగ్గర ఉన్న గోధుమ పిండి కానీ లేదా బియ్యపు పిండిని కానీ అందులో వేయండి. అంటే బియ్యపు పిండినే వేయండి. బియ్యపు పిండిని వేసి కొద్దిగా కలుపుతూ ఉండండి. అది ఎందుకంటే ఎక్కువ కాలుద్ది కాబట్టి ఆ వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక క్లాత్ ఏదైతే ఉందో ఇది కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద వేసి ఆ పిండిని కలుపుతూ ఉండండి. తర్వాత ఆ స్టవ్ మీద నుంచి తీసి తర్వాత దాన్ని మెత్తగా కలిపిన తర్వాత దానిని చిన్నగా మనం ఏందని చెప్పంటే మన ఇళ్లలో చేసుకుంటాం కదండి, దానిని అదేది అప్పాలు అని చెప్పి అంటాం కదా మనం, గారెలు. ఆ గారెల సైజు ఎంత ఉందో అంత చేసుకొని అందులోని ఇప్పుడు మనం చేసిన బెల్ల పానకమును తర్వాత కొబ్బరి తురుమును అందులో పెట్టి ఇట్లా ఉండలుగా చుట్టండి అని చెప్పంటే ఉల్లిగడ్డ మాదిరిగా ఉంటుంది చూడండి. ఉల్లిగడ్డ మాదిరిగా ఇట్లా చుట్టుకొని అందులో మధ్యలో వేసి దీన్ని ఇట్లా చుట్టుకొని అది చేయండి. అది చుట్టి మళ్ళీ దానిని ఒక ఏది అని చెప్పంటే ఆవిరితోటి అని చెప్పంటే మనం ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలాగా ఆవిరితోటి ఉడికించాలి. అంటే మీ ఇడ్లీ పాత్ర ఉంటే అందులో పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా ఉడికించండి. ఉడికిస్తే ఇది ఉండ్రాళ్ళు అవుతుంది. దీనినే మోదుగలు అని చెప్పంటారు. ఇది తీసుకెళ్లి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. స్వామివారు ఎంతో ఇష్టంగా తింటాడు కాబట్టి ఇది మోదుగులు చేసే తయారు పద్ధతి. కాబట్టి ఇంకా ఏది నెయ్యితోటి చేసిన ఆహార పదార్థాలైనా పర్వాలేదు. అది ఎలా అని చెప్పంటే మీకు అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇది మాత్రం ఇలా చేసి స్వామివారికి నివేదన చేయండి. శ్రీమాత్రే నమః.